అయ్యా, చాలామంది నిధులు దక్కాలంటే ఏ గ్రహస్థితులు ఉండాలని చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు. నిధులు దక్కాలి అంటే ఏదన్నా సరే, నిధులు అంటే ఏంటి, సీక్రెట్స్ అవి. నిధులు ఏంటి, లంకి బిందులు, ఇవన్నీ సీక్రెట్స్ సంబంధించింది. అలాగే ఒక రోబోని తయారు చేయడం కూడా, ఒక సైంటిస్ట్ కూడా సీక్రెట్ సంబంధించింది చేస్తాడు. ఎవరికి తెలియదు అది. ఏంటి, అతను గుట్టుగా తన ల్యాబ్లో చేసుకునేది, సీక్రెట్గా చేసుకునేదాన్నే ఏంటి, ఈ సీక్రెట్గా చేసుకునేటివన్నీ ఇవి నిధులు. నిధి గురించి పరిశోధనలు, వజ్రాల గురించి పరిశోధనలు ఏంటి, ఇంకా ఈ రోబో తయారు చేయడం ఏంటి, మనం చూసాం కదా అదేంటి రోబో పిక్చర్లో, వాళ్ళ ల్యాబ్లో ఆదిత్య 369 ఏంటి, ఇలాంటి మిషనరీ పరికరాలు అన్నీ ఏంటి ఒక సైంటిస్ట్ చేస్తాడు. పిహెచ్డి చేసే సైంటిస్ట్, నిధి పరిశోధనలు కూడా ఒక సైన్స్ ఇది చేసేవాళ్ళు కూడా సీక్రెట్గా ఉంటారన్నమాట. సీక్రెట్గా చేసేదాన్ని మనం పరిశోధన అంటాం. ఇలాంటి పరిశోధనలు చేసే జాతకాలు ఎలాగుంటాయంటే, అష్టమంలో రాహు కుజుడు ఉండడం ఏంటి, అలాగే సెకండ్లో కేతు ఉంటాడు. రాహు కుజులు అష్టమంలో ఉంటే సెకండ్లో కేతు అంటే నెల నెల ఇన్కమ్ రాదు ఏంటి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా వాడు నిధులు దొరకడం ఏంటి, బెట్టింగులు జోదాల్లోని లాభాలు పొందడం ఏంటి, ఒక సైంటిస్ట్లో ఏదో మిషనరీ సక్సెస్ అవ్వడం ఏంటి, ఇలాంటివి సీక్రెట్కి సంబంధించిన గోల్స్లో సడన్గా రీచ్ అవుతుంటారు ఆయా దశాంతర దశల్లో. అది ఎందుకంటే అష్టమం అనేది ఒక సీక్రెట్. అది హరికృష్ణ కాకి.